మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం నుంచి చదువుదాం. కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడిను గనుక అది పడలేదు. మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో సాక్షాత్తు యేసు ప్రభు వారే పంచుకున్నటువంటి మాట ఇది. నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడెను గనుక అది పడలేదు. నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పెను. ఈ విషయాన్ని నాకు తెలిసి మీరు చాలాసార్లు చదివి ఉండొచ్చు. నేను ఇదే వచనంలో నుంచి ఉపదేశం చేసినప్పుడు కూడా మీరు చాలాసార్లు విని ఉండొచ్చు. ఈరోజు మరొక విషయాన్ని ఇందులో నుంచి మీతో పంచుకోవాలని పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడ్డాను. మనం ఈ విషయాన్ని గురించి కొంచెం ఆలోచిద్దాం. యేసు ప్రభు ఇక్కడ 2 సంగతులు స్పష్టపరుస్తున్నాడు. 2 సంగతులు. యేసు ప్రభు మాటలు విని ఆయనతో జీవితాన్ని కొనసాగించడానికి లేదా ఆయనతో నడవటానికి ఇష్టపడి వచ్చేటువంటి వ్యక్తులు గుర్తుపెట్టుకోవాల్సిన 2 ప్రాముఖ్యమైన విషయాలను యేసు ప్రభు ఇక్కడ మన దృష్టికి తీసుకొస్తున్నాడు. వాటిలో మొట్టమొదటిది పునాది అనేది మొదటి విషయం. పునాది అంటే యేసు ప్రభు దగ్గరకు వచ్చి యేసు ప్రభుని నమ్ముకొని ఆయన్ని అనుసరించేటువంటి వ్యక్తులు ఏ విధమైన పునాది మీద తమను తాము కట్టుకుంటున్నారో, లేకపోతే అనేక మందిని యేసు ప్రభు దగ్గరికి నడిపించి అనేక మందిని క్రీస్తుకి అప్పగిస్తున్నటువంటి సేవకులు కూడా తమకు అప్పగించబడినటువంటి పరిచర్యను ఏ విధమైన పునాదుల మీద కట్టుకుంటున్నారో లేదా కడుతున్నారో జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరత ఉంది అనేది యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. పునాది పటిష్టంగా ఉంటే దాని మీద కట్టబడే నిర్మాణం పటిష్టంగా ఉంటుంది. పునాది బలహీనమైందై ఉంటే పైన కట్టబడే కట్టడం కూలిపోతుంది. ఇది మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి మొదటి సంగతి. రెండవది ఏంటంటే వాన వచ్చెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను అనే మాట రెండవదిగా ప్రభు గుర్తు చేస్తున్నాడు. కట్టబడినటువంటి ఇంటి మీద నువ్వు గట్టి పునాది వేసుకొని దాని మీద కట్టుకుంటావో, లేకపోతే ఇసుక లాంటి బలహీనమైనటువంటి పునాది మీద కట్టుకుంటావో, నువ్వు ఎలా కట్టుకున్నా నీకు ఒకటి మాత్రం ఖాయం. యేసు ప్రభుతో జీవితాన్ని పంచుకోగోరినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా ఈ 3ంటిని ఎదుర్కొంటారు. వానను ఎదుర్కొంటారు, వరదలను ఎదుర్కొంటారు, పెనుగాలుల్ని కూడా ఎదుర్కొంటారు. అంటే మీకు అర్థమైపోయింది ఈజీగానే. యేసు ప్రభువులో జీవితాన్ని ప్రారంభించిన వాళ్ళకి జీవితం సుఖవంతంగా, విలాసవంతంగా, సౌకర్యవంతంగా ఉంటుందని అనుకోవద్దు. ఎందుకంటే లోకంలో నుండి మనం వేరుపరచబడ్డాం, మనం దేవుని రాజ్యానికి నిర్ణయించబడ్డాం. లోకంలో నుండి మనం వేరుపరచబడ్డాం, ప్రత్యేకించబడ్డాం, మనం దేవుని రాజ్యానికి నిర్ణయించబడ్డాం. లోకం పొందే భోగమంతా కూడా ఇక్కడే ఉంటుంది, ఇక్కడే అయిపోతుంది, ఇక్కడే దాని చరిత్ర క్లోజ్. కానీ మనం పొందబోతున్నటువంటి స్వాస్థ్యం పరలోకంలో ఉంది. అది అక్షయమైనది, శాశ్వతమైనది, నిత్యత్వపు విలువలు కలిగింది. ఆ శాశ్వతమైనటువంటి నిత్య జీవాన్ని అలాగే నిత్య స్వాస్థ్యాన్ని కూడా మనం పొందడానికి పిలువబడ్డాం. అయితే మనం అలా పిలువబడ్డప్పుడు మరి మనకి ఒక శత్రువు ఉన్నాడు. ఆ శత్రువు పేరు అపవాది లేక సాతాను అని బైబిలే సాక్ష్యం ఇచ్చింది. అలాగే వాని సంబంధమైనటువంటి దూతలు, వాళ్ళ ద్వారా వచ్చేటువంటి వాన కావచ్చు, వరదలు కావచ్చు, పెనుగాలి కావచ్చు, మన విశ్వాస జీవితాన్ని కూల్చేయడానికి
పునాది మీద మనం కట్టుకున్నటువంటి నిర్మాణాన్ని బ్రద్దలు చేయడానికి వాడి వంతు వాడు నిరంతరం దాడి చేస్తానే ఉంటాడు. ఇప్పుడు ఒక ఇల్లు అంటూ కట్టబడింది అంటే దానికి వాన, వరదలు, గాలి వచ్చే అవకాశం ఉందా లేదా? ఇప్పుడు మీరందరూ ఇళ్లలోనే నివాసం ఉంటున్నారు, నేను కూడా ఒక ఇంట్లోనే నివాసం ఉంటున్నాను. మీరుండే ఇంటికైనా నేనుండే ఇంటికైనా వాన తాకిడి ఉంటుందా ఉండదా? నోరు తెరిచి పెద్దగా చెప్పండి. ఉంటుందా ఉండదా? రైట్. వరదల తాకిడి ఉంటుందా ఉండదా? 2. పెనుగాలుల తాకిడి ఉంటుందా ఉండదా? ఎప్పుడు? 10 సంవత్సరాలకు ఒకసారా, 20 సంవత్సరాలకు ఒకసారా, లేకపోతే బ్రతుకు మొత్తంలో ఒకసారా, లేకపోతే ప్రతి సంవత్సరమా? చెప్పండి. ఖచ్చితంగా ప్రతి సంవత్సరం. కొన్నిసార్లు వేసవి కాలంలో భయంకరమైనటువంటి పెనుగాడ్పులు వచ్చే అవకాశం ఉంటుంది. వేసవి కాలంలో సుడుగాలు ఎక్కువ వస్తూ ఉంటాయి. వర్షాకాలంలో గాలి, వానలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, ఉండదా? ఒక్కోసారి వరదలు వస్తాయి. వాన వస్తేనేమో ఒకరోజు పూట పడిపోద్ది. వాన వస్తే రోజులో 2 సార్లు 3 సార్లు పడిద్ది. వరదలు వస్తే అలా కాదు, 4-5 రోజులు తుఫాను పట్టిద్ది, 3-4 రోజులు తుఫాను పట్టిద్ది. తుఫాను బట్టి కొడతా ఉంటుంది ఇక. అవునా? అది 3-4 రోజులు ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూ ఉన్నందున ఇళ్ళ చుట్టూ నీళ్లు. ఒక రకంగా చెప్పాలంటే మన సమాజాలు చెరువుల్ని తలపోసే విధంగా ఉంటాయి, తలపించే విధంగా ఉంటాయి. మన ఇళ్ళ చుట్టూ నీళ్ళే. ఈ అనుభవాలు మీకు ప్రతి ఏటా తగులుతాయా, లేకపోతే ఎప్పుడన్నా ఒకసారి తగులుతాయా? ప్రతి సంవత్సరం వర్షాకాలంలో కనీసం గట్టి వానలు 4-5 మనం ఎదుర్కొంటాం. అవునా? ఇక్కడ గ్రహించాల్సింది ఏంటంటే, ఒక ఇల్లు అంటూ కట్టుకున్న తర్వాత మనం ఉన్నంత వరకు, ఆ ఇల్లు ఉన్నంత వరకు ప్రతి సంవత్సరం దానికి గాలి దెబ్బ తగిలిద్ది, అలాగే వాన దెబ్బ తగిలిద్ది, వరదల దెబ్బ కూడా తగిలిద్ది. వాన పడ్డప్పుడేమో జస్ట్ పైన నీళ్లు పడిపోతాయి, గాలి కొట్టినప్పుడేమో అవసరమైతే ఇల్లుని కదిలించేంత పెనుగాళ్ళు వచ్చి కొట్టే అవకాశం ఉంటుంది. వరదలు అనుకో, ఇంటి చుట్టూ నీళ్లు నిలబడి ఇంటిని నానబెడతాయి, అంటే ఇంటి పునాదుల్ని నానబెడతాయి. ఒకవేళ పునాదులు పటిష్టంగా లేవనుకో, ఆ నీళ్ల తాకిడికి, ఆ ఫ్లోటింగ్కి ఇల్లు కూలే అవకాశం ఉంటుంది. మనం కట్టుకున్నటువంటి గోడలు, మట్టి గోడలు, పునాదులు సరిగా లేవనుకో దొర్లి పడతా ఉంటాయి అవి. అలా ఇల్లు కూలి చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం ప్రతి ఏటా, ప్రతి సంవత్సరం మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు కేరళలో మీరు గమనించండి, ప్రతి సంవత్సరం ఈ జలప్రళయం వస్తూనే ఉంటుంది. కొంత నష్టం జరుగుతూనే ఉంది, ప్రాణాలు పోతున్నాయి, ఇల్లు కూలిపోతున్నాయి, గ్రామాలు కొట్టుకుపోతున్న పరిస్థితి దాదాపు ప్రతి సంవత్సరం కొంతవరకైనా సరే కేరళలో మనం చూస్తున్నాం, అలాగే మన రాష్ట్రాల్లో కూడా మనం చూస్తున్నాం. ఓకేనా? అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఒక ఇల్లు అంటూ నిర్మాణం అయిన తర్వాత దానికి ఎప్పుడో ఒకసారి తుఫాను, ఎప్పుడో ఒకసారి, లేదా సంవత్సరాలకు ఒకసారి కాదు, తరచుగా అది గాలి బారిన పడిద్ది, తరచుగా అది వానల బారిన పడిద్ది, తరచుగా అది వరదల బారిన పడిద్ది. అవునా? అలా పడినప్పుడు పునాది ఒకవేళ పటిష్టంగా కానీ ఉన్నట్టయితే, అది బండ మీద కట్టబడిన పునాదిగా కానీ ఉన్నట్టయితే, వాన కురిసినా ఇబ్బంది లేదు, వరదలు వచ్చి 4 రోజులు ఇంటి చుట్టూ నీళ్లు ఫ్లోటింగ్ ప్రవహించినా ఇబ్బంది లేదు, పెనుగాలి వీచినా దానికి ఇబ్బంది లేదు. ఎందుకంటే దాని పునాది బండ మీద ఉన్నప్పుడు, పునాది గట్టిగా ఉన్నప్పుడు ఎన్ని ప్రతికూలతలు వచ్చినా ఇల్లు కూలదు. అలా కాకుండా పునాది బలహీనమై ఉందనుకో, వానొచ్చినా, గాలొచ్చినా, వరదొచ్చినా అది అడ్రస్ ఉండదు, కుప్ప కూలిపోద్ది. ఈ మాట నేను మీకు ఎందుకు చెబుతున్నానంటే, చాలామంది యేసు ప్రభు దగ్గరికి చాలా ఉత్సాహంగా, ఉల్లాసంగా వస్తారు. వచ్చిన వాళ్ళు ఆవేశాలతో దేవుణ్ణి ప్రేమించినట్టు హడావుడి చేసి, ఇక దేవుడే సర్వస్వం, దేవుడే ప్రపంచం, ఇక దేవుడే లోకం, ఇక అంతా ఆయనే నాయన అని బాప్తీసం కూడా పొందుతారు. బాప్తీసం పొంది కొంతకాలం అయిన తర్వాత నేను కొంతమందిని గమనించాను, వాళ్ళు మళ్ళీ యేసు ప్రభును విసర్జించి మళ్ళీ లోకానుసారమైన జీవితంలోకి వెళ్ళిపోయిన జీవితాలు కొన్ని నేను చూశాను. వాళ్ళు ఎంత ఆవేశంగా వచ్చారో, ఎంత హడావిడి చేశారో, అంతే ఆవేశంగా, అంతే హడావిడిగా మళ్ళీ వాళ్ళ లోకంలో కలిసిపోయారు. ఇలా కలిసిపోయిన వాళ్ళలో విశ్వాసులు ఉన్నారు, పరిచారకులు ఉన్నారు, కొంతమంది ఈ మధ్యకాలంలో సేవకులు కూడా కొంతమంది బయటపడుతున్నారు. ఒకప్పుడు
అతడు యేసు ప్రభుని సేవకుడుగా సేవ చేశాడు. కొంతమందిని ప్రభులోకి నడిపించిన ఒక సేవకుడు ఈ మధ్యకాలంలో నేను యేసు ప్రభుని వదిలేస్తున్నాను, నేను మళ్ళీ నా పాత ప్రాచీన జీవితంలోనికి ప్రాచీన భక్తి మార్గంలోకి నేను వెళ్ళిపోతున్నానని వెళ్ళిపోయినటువంటి వ్యక్తుల్ని కొంతమందిని మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు వీళ్ళు ఇలా అయిపోతున్నారు, ఎందుకు ఇలా జరుగుతుంది అంటే పునాది క్రమంగా లేకపోవటం. వాళ్ళు వేసుకున్న పునాది, లేకపోతే దైవ సేవకులు వాళ్ళకేసిన పునాది పనికి మాలిన పునాదిగా ఉన్నందున అలా విశ్వాస విషయంలో ఓడ బద్దలైపోయినట్టు, ఇల్లు కూలిపోయినట్టు వాళ్ళ బ్రతుకులు అయిపోతూ ఉన్నాయి. ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు నేను చెప్పినంత వరకు? కానీ కొంతమందిని చూస్తే వాళ్ళు హతసాక్షులుగా కూడా మారిపోతున్నారు, కానీ ప్రభువుని మాత్రం వదిలిపెట్టట్లా. మీరు చంపండి, అవసరమైతే చచ్చిపోతాం, కానీ యేసు ప్రభుని మాత్రం వదిలిపెట్టాం. వాళ్ళ ప్రాణాలు పోయినా, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఎవరి ప్రాణం పోయినా, లేకపోతే వాళ్ళ సమస్తం కోల్పోయినా, వాళ్ళు ఏం నష్టపోయినా సరే యేసు ప్రభుని మాత్రం వదిలిపెట్టారు. ఎందుకంటే వారి పునాది బండ మీద కట్టబడిన ఇంటి వలె పటిష్టంగా ఉంది. కొంతమంది పునాదులు బలహీనంగా ఉన్నాయి, అవి కూలిపోతున్నాయి. కొంతమంది పునాదులు పటిష్టంగా ఉన్నాయి, నిలబడుతున్నాయి. ఇప్పుడు సేవకుడు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, నేను ఒక సంఘాన్ని కట్టాను, ఒక సంఘాన్ని నడిపిస్తున్నాను. అది 30 మంది కానీ, 50 మంది కానీ, 100 మంది కానీ, 200 కానీ, 400 కానీ, 1000 కానీ, ఇంకంతకంటే ఎక్కువ కానీ, నేను కట్టినటువంటి సంఘము ఎలాంటి పునాదుల మీద నేను కడుతున్నాను, ఆ పునాదులు ఎలా ఉన్నాయి, మరి ప్రతికూలతలు వచ్చినప్పుడు వాళ్ళు కూలిపోయే ఇళ్లలాగుంటున్నారా, లేకపోతే పటిష్టంగా ఎదురుతన్ని నిలబడేటువంటి వాళ్ళుగా ఉంటున్నారా అనేది ప్రతి సేవకుడు తన సంఘం విషయంలో కలిగి ఉండాల్సినటువంటి పరిశోధన, పరిశీలన. ఈ విషయంలో గ్రహింపు కోల్పోతే ఇసుక మీద ఇల్లు కట్టుకొని చివరికి అన్ని కోల్పోయినటువంటి బుద్ధిహీనులాగా నిలబడాల్సి వచ్చింది. అందుకే నా మట్టుకు నేను ఈ పునాదుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలని ఆశిస్తాను. నా తమ్ముళ్ళకి కూడా, సేవకులకి, అన్నలకి, తమ్ముళ్ళకి, అందరికీ నేను అదే బోధిస్తాను. మీరు ఎవరికి బోధించినా, ఏ సంఘాన్ని మీరు కట్టినా, కట్టే సంఘము ఎలాంటి పునాదుల మీద ఉందనేది మీరు చూసుకోవాలి. కొంతమంది చాలా హడావుడిగా కనపడతారు, చాలా భక్తి విశ్వాసాలను కనపరుస్తారు, ఇక దేవుడే ప్రపంచం అన్నట్టు ఉన్నారు. కానీ నేను వాళ్ళని చూసి ఆశ్చర్యపోయిన తర్వాత వాళ్ళు ఎంత ఆసక్తిగా, నాకు తెలిసి ఒక సోదరి తన కుమార్తెకు హెల్త్ బాగలేనప్పుడు దేవుని సన్నిధికి వచ్చింది. ఆమెకి ఏదో బలహీనత, ప్రాణాంతకమైన జబ్బు వచ్చింది. అయితే ఆమె డెడ్లీ కండిషన్లో ఉంది. ఆ టైంలో ఆ సోదరి ఆ పిల్లని తీసుకొని వచ్చింది. ఇక నాకు యేసు ప్రభువేనన్నా, నాకు సమస్తం ఆయనేనన్నా, నేను మాత్రం ఇంకా ఆయన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నా. అంటే నేను అన్నాను, నీ కుమార్తెకు హెల్త్ బాగలేదని నువ్వు వచ్చావు, ఒకవేళ నీ కుమార్తెను దేవుడు తీసుకుంటే నువ్వు విశ్వాసంలో ఉంటావు అంటే, నేను నా కుమార్తె కాదు, నేను పోయినా కూడా నేను దేవునిలోనే ఉంటాను, నేను దేవుని విడిచిపెట్టను అని ఆమె హడావుడిగా మాట్లాడింది. సో ఆమె ఆసక్తిని బట్టి, నిజంగా ఆమె పట్టుదలను బట్టి నాకు సంతోషం కలిగింది. నేను ఆమెను నమ్మి బాప్తీసం ఇచ్చాను. నేను తర్వాత కొద్ది రోజుల తర్వాత మరి దేవుని చిత్తమైంది, ఆ పాపను దేవుడు తీసుకున్నాడు. కొన్నిసార్లు మనం భూమి మీద ఉంటాం, దేవుని చిత్తం క్షేమం మనకి. కొన్నిసార్లు మనం భూమి మీద ఉంటాం, దేవుని చిత్తం కానప్పుడు కొంతమందిని దేవుడు తీసుకుంటాడు, లేదా కొన్ని పరిస్థితులను బట్టి దేవుడు తీసుకుంటాడు. ఒక వ్యక్తి చిరుప్రాయంలో వెళ్ళడానికి, లేదా మధ్యస్థంలో వెళ్ళడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. సహేతుకమైన కారణాలు చాలా ఉంటాయి, దేవుని దగ్గర ఉంటాయి. కొన్ని బైబిల్లో మనం పరిశీలించినప్పుడు మనకు అర్థమవుతాయి. సో ఆ పాపని దేవుడు ఎందుకు తీసుకున్నాడో, పాపం నేను ప్రార్థించాను, ఆమె ప్రార్థించింది. మరి కొంతమంది బ్రతికారు, కొంతమందిని దేవుడు తీసుకున్న చరిత్ర కూడా ఉంది. అది కూడా నేను చెప్తాను. ప్రభు చిత్తం కానప్పుడు, ప్రభు ప్రార్థన విని బాగు చేసినవి ప్రభు చిత్తం కానప్పుడు తీసుకున్నవి కూడా కొన్ని ఉన్నాయి. ఏ కారణం చేత తీసుకున్నాడో, లేదా వారి విశ్వాస పరీక్ష నాకు తెలియదు. మొత్తానికి మాత్రం ఆ ప్రతికూలత ఏర్పడింది, ఆ పాపను దేవుడు తీసుకున్నాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మళ్ళీ ఆమె కనపడన్నాడు. ఆల్రెడీ ప్రాణాంతకమైన జబ్బుతో బాధపడుతున్న పాపం తీసుకొచ్చిన ఆ సోదరి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా, ఆమె చనిపోయింది పాప, ఇంకా అప్పటి నుంచి ఇప్పుడు దాకా కనపడలా. అంటే బహుశా ఆమె ఎందుకు వచ్చినట్టు, ఆ పాప కోసం వచ్చింది. ఆ పాప బ్రతికితే మనం క్రీస్తులో ఉందాం, ఒకవేళ పాప చనిపోతే జంప్ అవుదాం. కానీ నాకు మాత్రం ఏం మాటలు చెప్పింది, పాప ఉన్నా పోయినా, నేనున్నా పోయినా యేసు ప్రభుని మాత్రం నేను వదిలిపెట్టను. ఆయనే లోకరక్షకుడు, ఆయన నా పాప విమోచకుడు. సో నేను ఆయన్ని ఒప్పుకుంటున్నాను, నేను అంగీకరిస్తున్నాను, నేను ఆయనతోనే ఉంటానని చక్కగా అన్ని చెప్పి రక్షణ పొందిన వ్యక్తి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మళ్ళీ కనబడలా. అంటే ఆమె విశ్వాసం దేన్ని ఆధారం చేసుకొని ఉంది? తగ్గితే నిలబడదాం, తగ్గకపోతే జంప్ అవుదాం. ఒక స్వస్థత కార్యం మీద ఆధారం చేసుకొని ఉంది. నేను అంటాను, స్వస్థత కార్యాలు పునాదులు కాదు. మనకు దేవుడు చేసే అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు మనకు పునాదులు కాదు.
మనకు పునాది ఏంటంటే సత్యవాక్యం, సత్యం. యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, బాగా వినండి, యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు చాలామంది ఎలాంటి పరిస్థితుల్లో వస్తారంటే ఇబ్బంది, అప్పులు, ఆర్థిక సమస్యలు, రోగాలు, జబ్బులు, నానా విధమైన ఇబ్బందులతో వస్తారు. ఎందుకు? అన్ని గుళ్ళకు పోయినట్టు యేసుప్రభు గుడికి కూడా పోదాం, ఎన్ని తిరిగాం తగ్గలేదు, సమాధానం రాలేదు, యేసుప్రభు దగ్గరన్నా వచ్చిద్దేమని సహజంగా వస్తారు. నేను కూడా ప్రారంభంలో చర్చికి వెళ్ళినప్పుడు నేనున్న బాధల్లోంచి నన్ను యేసుప్రభు విడిపిస్తాడేమో అన్న ఆలోచనతోనే నేను వెళ్ళాను. యేసుప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను ఒక పని చేశాను. సరే, ఇప్పుడు ఆయన నా బాధలు తీసేస్తాడా, అందరితో పాటు నేను కూడా మోకాళ్ళు వేద్దాం, అందరితో పాటు నేను కూడా స్తోత్రాలు చేద్దాం, అందరితో పాటు నేను కూడా ప్రార్థన నేర్చుకుని ప్రార్థన చేద్దాం అనేవి సహజంగా అనుకుంటాను. నేను అలా కాకుండా అసలు యేసుప్రభు దగ్గరికి వచ్చాను. ఇంతకు యేసుప్రభు ఎవరు? యేసుప్రభు నా కోసం ఏం చేశాడు? యేసుప్రభు ఎందుకు నిజమైన దేవుడు? లోకంలో ఇంతవరకు నేను సేవించిన వాళ్ళకి యేసుప్రభుకున్న వ్యత్యాసం ఏంటి? ఇప్పుడు ఆయన గురించి తెలుసుకుంటే కదండి మన పునాది పటిష్టంగా ఉండేది. ఇప్పుడు అసలు ఆయన ఎవరు, ఆయన నా కోసం ఏం చేశాడు, ఆయన వల్ల నాకు వచ్చేటువంటి ప్రయోజనం ఏంటి, నేను ఆయన కొరకు చేయాల్సింది ఏంటి అనే విషయాల్లో స్పష్టత లేకుండా ఏదో అందరూ పోయారు నేను పోయాను, అందరూ వచ్చారు నేను వచ్చానంటే అది గుడ్డి విశ్వాసం, అది మూఢత్వం, మూఢ విశ్వాసం. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీలో కొంపదీసి ఎవరన్నా ఆ బాపతగా వస్తే దయచేసి ఇప్పుడు నేను చెప్పిన విషయాలు మీరు గ్రహించాలి. నేను చర్చికి వెళ్ళినప్పుడు అలాంటి అంధవిశ్వాసంతో సహజంగా అందరూ వెళ్ళినట్టే నేను కూడా వెళ్ళినా, అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు నా మనోనేత్రాలు వెలిగించాడు. ముందు ఆయన నాకేం చేస్తాడు, నా అప్పులు తీరుస్తాడా, సమస్యలు తీరుస్తాడా, బాధలు తీరుస్తాడా అనే సంగతి పక్కన పెట్టి అసలు ఇంతకీ ఈయన ఎందుకు దేవుడు, ఎప్పుడు దేవుడు, ఎలా దేవుడు, నేను మొక్కే వాళ్ళకి ఇతనికి ఉన్న వ్యత్యాసం ఏంటి, నేను ఎందుకు ఇతన్ని ఫాలో అవ్వాలనేటువంటి విషయాన్ని నేను స్పష్టంగా తెలుసుకోవాలనుకున్నాను. ప్రభు నాతో మాట్లాడాడు, కార్యాలు చేశాడు. అయితే అవన్నీ పక్కన పెట్టి నేను ఆయన్ని స్పష్టంగా తెలుసుకోగోరాను. ఎందుకంటే పునాది బలంగా ఉండటం కోసం. ఒకవేళ అందరిలాంటి ఇతను కూడా అయి ఉంటే, అందరితో పాటు ఇతను ఒకటి అయి ఉంటే నెక్స్ట్ ఇంకొకరిని ఎవరిని దేవులాడుకోవాలన్న ఆలోచన కూడా ఉంటుంది కదా. స్తోత్రం. ఇప్పుడు 100 తిరిగి 101వ దానికి వచ్చాం. ఇది కూడా మిగిలిన 100 లాంటిదే, ఈ 101వది కూడా అనుకుంటే ఇంకా 102వ దాన్ని దేవులాడుకుంటాం కదా. అందుకని అసలు ఏం సంగతి ఏందో తెలుసుకుందామని యేసు ప్రభు యొక్క వ్యక్తిత్వాన్ని, ఆయన దేవత్వాన్ని, ఆయన ప్రేమతత్వాన్ని, మానవ జాతిని రక్షించడం కోసం ఆయన చేసినటువంటి కార్యాన్ని, అసలు యేసు ప్రభుని ఒకడు ఎందుకు నమ్ముకోవాలి అనే ముఖ్యమైన పాయింట్ని తెలుసుకోవడానికి దేవుడు నాకు మనోనేత్రాలు వెలిగించాడు. యేసు ప్రభుని నమ్ముకోక ముందు శ్రమ పొందాను. యేసు ప్రభును నమ్ముకున్న తర్వాత కూడా చాలా శ్రమలు వచ్చినాయి, ఎన్నో ఆటుపోట్లు వచ్చినాయి. విశ్వాస జీవితంలో ఉన్నప్పుడు వచ్చినాయి, సేవలోకి వచ్చినాక ఇంకా వచ్చినాయి. కానీ విశ్వాస జీవితంలో ఉన్నప్పుడు, అంటే ఒక విశ్వాసిగా మీలాగా వాక్యం వినే పొజిషన్లో ఉన్నప్పుడు శ్రమలు వచ్చినాయి. వాక్యం చెప్పే సేవకుడిగా మారినప్పుడు కూడా శ్రమలు వచ్చినాయి. కానీ ఎన్ని వచ్చినా ఈరోజు కూడా యేసు ప్రభువును వదిలిపెట్టకుండా విశ్వాసంలో అలా నిలిచి ఉండడానికి కారణం ఏంటో తెలుసా? పునాది పర్ఫెక్ట్గా పట్టడానికి దేవుడు కృపనిచ్చాడు. పునాది గట్టిగా ఉంది. కొంతమందికి ఎలా ఉంటుందంటే భక్తి, వాళ్ళని ప్రోత్సహించే వాళ్ళు ఎవరైనా వాళ్ళతో కూడా ఉన్నప్పుడు, వాళ్ళని ప్రోత్సహించే వాళ్ళు, పురికొల్పే వాళ్ళు, పుషప్ చేసే వాళ్ళు ఎవరైనా వాళ్ళతో ఉన్నప్పుడు వాళ్ళ భక్తి బలంగా ఉంటుంది. వాళ్ళు చాలా ఆత్మీయంగా ఉంటారు, చాలా ప్రోత్సాహకరంగా ఉంటారు, చాలా దేవాసక్తి కలిగి ఉంటారు. అలా ప్రోత్సహించే వాళ్ళు దూరం అయినప్పుడు వీళ్ళు వెళ్ళి లోకంలో కలుస్తారు. అప్పుడు అంత భక్తి చేసావు, అంత ఆసక్తిగా ఉన్నావు, ఇప్పుడేం లోకంలో తిరుగుతున్నావు అంటే నన్ను ప్రోత్సహించే వాళ్ళు ఎవరు లేరు. ఏ తల్లి నాకు ఈ ప్రభువుని పరిచయం చేసిందో ఆమె దూరం అయిపోయింది, తర్వాత నేను కూడా ఆయన వదిలేశాను. అదే ఆ అక్క ఉన్నట్టయితే, లేదా ఆ తల్లి ఉన్నట్టయితే, లేదా ఆ అన్న ఉన్నట్టయితే, లేదా ఆ తమ్ముడు ఉన్నట్టయితే నన్ను పిలిచికెళ్ళేవాళ్ళు, ఇప్పుడు నన్ను పిలిచేవాళ్ళు ఎవరు లేరు, అందుకని నేను ఇలాగ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయానని చెప్పిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అంటే వీళ్ళ భక్తి దేన్ని ఆధారం చేసుకుందంటే పక్కన ప్రోత్సహించేవాడిని ఆధారం చేసుకుని ఉందన్నమాట. ప్రోత్సహించేవాడు ఉన్నప్పుడు లైన్లో ఉంటారు, ప్రోత్సహించేవాడు లేకపోతే ఈ లోకంలో కలిసిపోతారు. కానీ నాకు ప్రోత్సహించేవాళ్ళు లేకపోయినా, నేను వేరే ప్రాంతంలో వేరే ఊర్లో రక్షణ పొందాను, ఇక్కడ కాదు వేరే ఊర్లో రక్షణ పొందాను. అక్కడ నుంచి ఇంకొక ఊరికి వెళ్ళిపోయాను, అక్కడ నుంచి మళ్ళీ ఇంకొక ఊరికి వచ్చాను. నేను ఎక్కడ ఒక దగ్గర నికరంగా లేను. నికరంగా ఉంటే అక్కడ స్నేహితులు ఏర్పడతారు, సహవాసులు ఏర్పడతారు. ఒకవేళ నేను ఆత్మీయంగా దిగజారిపోతే నన్ను ప్రోత్సహించే వాళ్ళు ఏర్పడతారు. కానీ నేను 3 ప్రాంతాలు తిరిగాను. ఒక ఊర్లో రక్షణ పొందాను, ఒక ఊర్లో ఆత్మీయంగా ఎదగటం మొదలుపెట్టాను. అక్కడి నుంచి అనివార్య కారణాలను బట్టి మరొక ఊరికి వచ్చాను. చివరికి ఈ ఊరికి వచ్చినప్పుడు ఇక్కడ నన్ను ప్రోత్సహించేవాళ్ళు కానీ, నాకు భక్తిలో ఎంకరేజ్ చేసేవాళ్ళు కానీ ఎవరు లేరు. పైగా అగచాట్లు,
శ్రమలు ఒక పక్క తరుముతున్నాయి, మరో పక్కనేమో సహవాసం లేదు. అయినా సరే దేవుని కృపను బట్టి నేను నిలబడి ఈ రోజు వరకు క్రీస్తుని విసర్జించకుండా క్రీస్తులో నిలబడి ఉండటానికి కారణం ఏమై ఉంటుందంటే, ఫస్ట్ దేవుని కృప, 2 ఆయన వేసిన పునాది. యేసుప్రభుని నమ్ముకోకముందు నా కుటుంబంలో వ్యక్తులు చనిపోయారు. యేసుప్రభు నమ్ముకున్న తర్వాత కూడా నా ఫ్యామిలీలో చనిపోయారు. అయినా నా విశ్వాసం నేను కోల్పోలా. అంటే ఏదో అద్భుతం జరిగితే ఉందాం, లేకపోతే వదిలేద్దాం అనేటువంటి భక్తి లేక విశ్వాసం, అది అవకాశవాదం, అది స్థిరంగా ఉండదు. మీ పునాది పటిష్టంగా ఉంటేనే మీరు బాప్తీసం దాకా రండి. అంటే ఎలాంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినా, అద్భుతం జరిగినా జరగకపోయినా, అప్పు తీరినా తీరకపోయినా, రోగం తగ్గినా తగ్గకపోయినా, మా ఇంట్లో వ్యక్తులు ఉన్నా ఊడినా, ఆఖరికి నేనున్నా ఊడినా, నేనైతే యేసు ప్రభుని నిజమైన దేవుడిగా గుర్తించాను. నా జన్మ కర్మ పాపములన్నీ తొలగించి నన్ను పరలోక రాజ్యానికి చేర్చే ఏకైక దైవంగా యేసు ప్రభు నేను గుర్తించాను. ఒక దేవునికి ఉండాల్సినటువంటి క్వాలిటీస్ అన్నీ కూడా యేసు ప్రభులోనే ఉన్నాయని నేను గుర్తించాను. యేసులో ఉన్న ప్రేమ, పరిశుద్ధత, పరిపూర్ణత, ఒక దైవత్వపు సంపూర్ణత అనేది నేను ఇంకా ఎవరిలో గుర్తించలేదు. కాబట్టి యేసు ప్రభువే నా దేవుడు. ఆయన అద్భుతాన్ని చేశాడని లేదా చేయలేదని కాదు, చేసినా చేయకపోయినా ఆయనే నిజమైన దేవుడు అని నేను రూఢిగా నమ్ముతున్నాను. ఆయన గురించి కాస్తో కూస్తో తెలుసుకున్నాను. నేను ఎదుర్కొంటున్న భూమి మీద సమస్యలన్నీ సమస్యలు కావు. అవన్నీ నేను ఉన్నంత వరకే ఉంటాయి. కానీ వాటన్నిటిని వదిలేసుకొని కొంతకాలానికి నేను వెళ్ళిపోతా. కానీ అసలైన సమస్య నేను చచ్చాకే వచ్చింది. ఏంటంటే నరకం. నరకం నుంచి నా ఆత్మను రక్షించడానికి నా కోసం ప్రాణం పెట్టిన వారు ఎవరన్నా ఉన్నారని నేను వెతికితే, నా పాపములను తన మీద వేసుకొని మోసాను అని చెప్పిన వ్యక్తి ఒకే ఒకడు ఉన్నాడు, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు.